హాయ్ అండి. ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నా. ఇది నా స్టైల్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చూడండి, ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నా. దానిలో పల్లీలు వేసి కొంచెం వేగించుకోవాలి. ముందు పల్లీలు వేయించుకుంటే మంచిగా వేగిపోతుంది. తర్వాత వేస్తే కొంచెం వేగకుండా పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి ముందే పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు, మాకు ఇద్దరు క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి కొద్దిగా వేస్తున్నా. ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగినాక ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఆప్షను, మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోండి, లేకపోయినా పర్లేదు. కాకపోతే నాకు ఆనియన్ వేసి అలవాటు కాబట్టి నేను వేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే అవి మంచిగా వేగిపోతుంది అన్నమాట. తర్వాత నేను మినపప్పు వేయడం మర్చిపోయాను స్టార్టింగ్లో, అందుకే ఇప్పుడు మినపప్పు గుర్తుకొచ్చి మిస్ అయినా అని ఇప్పుడు మధ్యలో వేశాను. వేగిపోతుందిలేండి, ఏం కాదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ లేకుంటే పులిహోర టేస్టే ఉండదండి. దీని మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువనే కాబట్టి ఇంగువ కొంచెం వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగి కొంచెం కలర్ మారేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, దీని నుంచి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోర అన్నంలో. చూడండి, మంచిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకు అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను అన్నంలో వేయను, డైరెక్ట్ ఇప్పుడు దీంట్లోనే వేస్తాను అన్నమాట. ఉప్పు వేస్తే కొంచెం వాటర్ వదులుతుంది కదా, మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు మనము చింతపండు రసం తీసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. చింతపండు వేస్తే టేస్ట్ నిమ్మకాయ కన్నా చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. అంటే కొంచెం టెంపుల్ ఆ స్టైల్లో అనిపిస్తుంది అనమాట. టెంపుల్లో ఇచ్చే ప్రసాదంలాగా అనిపిస్తుంది కదా, బాగుంటుంది. దీంట్లో మెయిన్ కొంచెం అంటే కొద్దిగా బెల్లం అన్న చక్కెర వేసుకోవాలి. దీని టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. కొంచెం బెల్లం అయినా షుగర్ అయినా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, మార్నింగ్ ఆ ఉబ్బరానికని నేను మొన్న రీసెంట్గా తీసుకున్న ఫ్యాన్ పెట్టుకొని రిలాక్స్గా కూల్గా టిఫిన్ చేస్తున్న మార్నింగ్ టైంలో. ఇంతకుముందు మీకు చూపించాను కదండి, చిన్న ఫ్యాన్ తీసుకున్నా అని. మంచిగా మార్నింగ్ టైంలో కూర్చొని కూల్గా చేస్తున్నా. ఇప్పుడు అన్నం మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఇద్దరు మనుషులకే చేస్తున్నా కాబట్టి ఇద్దరు సరిపోయేంత అన్నం తీసుకొని కలుపుకుంటున్నా. మాకు చాలా మార్నింగ్ టైం కాబట్టి పులిహోర అన్నం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నాకు, అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నా. టేస్టీ సూపర్ యమ్మీ పులిహోర అన్నం రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.